హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఏపీకి యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఏవైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ చర్యలు ఫలించి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పశు సంవర్ధక శాఖకు సంబంధించిన శాఖ చురుగ్గా పార్టిసిపేట్ చేస్తుందని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లో పశువులకు సంబంధించిన పాపులేషన్ బాగా పెరిగిందని, వాటికి ఏమైనా వ్యాధులు కానివ్వండి, వ్యాక్సిన్లు వేయటం కానివ్వండి, ఇలాంటి వాటిల్లో ముందుందని చెప్పి చెప్తున్నారండి. అంటే వ్యాధులకు సంబంధించిన టీకాలు వేయటం, వ్యాక్సిన్లు వేయటం ఇలాంటి వాటిల్లో ముందుంది, వాటి యొక్క సంతానోత్పత్తి పెంచింది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక అవార్డు రావడం జరిగిందండి. సో ఇది సెకండ్ టైం ఈ అవార్డు రావడం. సో ఆ అవార్డు పేరే మనకి యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు 2023 అని చెప్పేసి అంటామండి. ఆల్రెడీ 2022వ సంవత్సరానికి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇది సెకండ్ టైం మన ఆంధ్రప్రదేశ్కి రావటం. ఏ అవార్డు అది? యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు. సో ఈ అవార్డు అసలు ఎవరిస్తారు సార్ అంటే, ఈ అవార్డుని మనకి ఏదైతే మనకి అగ్రికల్చర్ టుడే గ్రూప్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంటుందండి. అగ్రికల్చర్ టుడే గ్రూప్ అని చెప్పేసి వీళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో మనకి 26వ తారీఖు, సో ఈ మంత్ 26వ తారీఖున ఢిల్లీలో దీన్ని ప్రదానం చేయబోతున్నారు. ఆల్రెడీ 2022కి మన ఏపీకి రావడం జరిగిందండి. సో రాష్ట్రానికి వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మకమైన ఇండియా యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు 2023 సో ఈ సంవత్సరం రావడం జరిగింది. 2022 కూడా మనకి రావడం జరిగిందండి. ఎందుకు ఇస్తారు సార్ ఈ అవార్డు అంటే, మనకి పశు వైద్య నిర్వహణలో ఉత్తమ రాష్ట్రంగా దీన్ని ఎంపిక చేయడం జరిగిందండి. అంటే పశువులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ ఏవైతే ఉంటుందో దీంట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఈ అవార్డుని 2022కి ఇచ్చాము, 2023 కూడా ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేశాము అని చెప్పేసి అగ్రికల్చర్ టుడే గ్రూప్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఇంకొంత డేటా మనం చూసినట్లయితే దీనికి సంబంధించండి అంటే ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క పశు నిర్వహణలో ముందుండడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఒకసారి మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. సో ఏవైతే ఇవి మనకి వైఎస్ఆర్ అండి, మనకి వైఎస్ఆర్ మనకి సంచార పశు ఆరోగ్య కేంద్రాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో నెలకొల్పడం జరిగిందండి. సో నియోజకవర్గానికి ఎన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి అనొచ్చు, లేదా అసలు ఈ యొక్క పశువులకు సంబంధించిన సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక యాప్ని తీసుకొచ్చింది. ఆ యాప్ పేరేంటి అని చెప్పేసి అడగొచ్చు. అదేవిధంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పశు జనరిక్ మెడికల్ షాప్ని ఎక్కడ పెట్టింది అని చెప్పేసి అని అడగొచ్చు. ఇలా అన్నీ చేయటం వల్లే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉంది. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే నియోజకవర్గానికి అండి, మనకి నియోజకవర్గానికి సంబంధించి మనం చూసినట్లయితే నియోజకవర్గానికి రెండు ఏవైతే మనకి వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలు అని చెప్పేసి పేరు పెట్టారండి. అదేనండి మనం 104, 108 అని చెప్పేసి అంటాం కదా. సో మనకి 108కి సంబంధించి 104కి కాల్ చేస్తే మనుషులకు సంబంధించింది అన్నట్టు. సో వీటికి కూడా అంతేనండి, వీటికి పేర్లు పెట్టారు. వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలు అని చెప్పేసి అంటారు. సో వాటికి మనం కాల్ చేస్తే నియోజకవర్గానికి 2 రథాలు అంటే 2 సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి, 2 వాహనాలను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నియోజకవర్గానికి గుర్తుంచుకోండి, ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి అండి. నియోజకవర్గానికి 2 వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను వీళ్ళు ప్రారంభించడం జరిగిందండి. మనం ఫోన్ చేసిన 20 మినిట్స్ లోపే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి పశువుకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు దాన్ని చూస్తారనమాట. ఏంటి ట్రీట్మెంట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, వేరే ఎక్కడికైనా రెఫర్ చేయాలా అని చెప్పేసి వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. అలాంటివి పెట్టాము అని చెప్పేసి నియోజకవర్గానికి 2 అండి. అట్లా మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని అంబులెన్సులు పెట్టాము అని చెప్పి చెప్తా ఉన్నారండి. అదేవిధంగా దేశంలోనే తొలిసారిగా 7 కోట్లతో టెలిమెడిసిన్ కాల్ సెంటర్ని ఒకదాన్ని ప్రారంభించిందండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఏంటంటే అది మనకి టెలిమెడిసిన్ కాల్ సెంటర్ 7 కోట్లతో ప్రారంభించారండి. ఈ యొక్క టెలిమెడిసిన్లో భాగంగా ఎవరైతే పశువులకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ యొక్క సెంటర్కి కాల్ చేసి ఏవైతే దానికి సంబంధించిన సలహాలు సూచనలు తీసుకోవచ్చండి. అంటే ఎటువంటి దానా వేయాలి, ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన పశు శాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. దీన్ని ఒకదాన్ని ప్రారంభించామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో 154 వైఎస్ఆర్ వెటర్నరీ ల్యాబ్ వ్యాధి నిర్ధారణ ల్యాబ్లను కూడా మేము ఎస్టాబ్లిష్ చేశాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తుందండి. ఎన్నండి అవి? వైఎస్ఆర్ వెటర్నరీ ల్యాబ్స్.
ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో అంటే 154 ఉన్నాయండి. సో అంటే నియోజకవర్గానికి ఒక్కొక్కటి ఉంటుందండి. సో ఒక నియోజకవర్గంలో ఒక్కొక్కటి ఉంటుంది. అలాంటివి 154ని ఎస్టాబ్లిష్ చేసి ఏవైతే పశువులకు వచ్చే వ్యాధులు ఉంటాయో ఆ వ్యాధులను నిర్ధారణ చేసి వాటికి వ్యాక్సిన్లు వేయటం చేస్తున్నాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉంది. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇంకొకసారి చూద్దామండి. ఏదైతే మనకి వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా కేంద్రాలు నియోజకవర్గానికి ఏంటండి 2, రేపు మనకి ఎగ్జామ్లో 5, 6 అని చెప్పేసి ఇస్తాడండి. దట్ ఈస్ రాంగ్. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా టెలిమెడిసిన్ కాల్ సెంటర్. సో ఎన్ని కోట్లతో ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో అంటే 7 కోట్లతో. అంటే పశువులకు సంబంధించిన ఏమైనా వ్యాధులు వస్తే వాటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఏమన్నా వస్తే సలహాలు సూచనల కోసం ఈ కాల్ సెంటర్కి మనం కాల్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా వైఎస్ఆర్ వెటర్నరీ ల్యాబ్స్ ఇప్పుడు దాకా ఎన్ని ప్రారంభించారంటే 154 వైఎస్ఆర్ వెటర్నరీ ల్యాబ్స్ అనేవి చేయటం జరిగిందండి, తీసుకురావడం జరిగింది. సో వీటితో పాటుగా మనం ఇటీవల చూసినట్లయితే ఈ ఏదైతే పశువులకు సంబంధించండి ఈ పశువులకు సంబంధించిన సమాచారం అంతా ఒక చోట ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఒక యాప్ని తీసుకొచ్చారండి. అదే మనకి పశు సంరక్షక్ యాప్ అండి. సో మనకి పశు సంరక్షక్ యాప్ అని చెప్పేసి అంటామండి. సంరక్షక్ యాప్ అని చెప్పేసి అంటాం. సో ఈ యాప్ గుర్తుంచుకోండి. ఇలా కూడా అడుగుతాడండి ఎగ్జామ్లో. సో మనకి ఆంధ్రప్రదేశ్లో పశువుల సంక్షేమం కోసం అంటే వాటి యొక్క వివరాలను మొత్తాన్ని అంటే ఏ వ్యాక్సిన్లు ప్రొవైడ్ చేయాలి, సో ఇప్పటి వరకు ఎన్ని వ్యాక్సిన్లు వేసామని చెప్పేసి లేదా ఎన్ని పశువులు అసలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మన ఏపీలో అని చెప్పేసి మొత్తం సమాచారం అంతా యాప్లో ఉంటుందన్నమాట. వాళ్ళు తెచ్చిన యాప్ ఏంటి అంటే పశు సంరక్షక్ యాప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలో విజయవాడలో అండి. సో మనకి విజయవాడలో వైఎస్ఆర్ సో మనకి జనరిక్ పశు ఔషధి కేంద్రాలు, పశు జనరిక్ మెడికల్ షాప్స్ అని చెప్పేసి కూడా అంటారండి. సో మన జనరిక్ పశు ఔషధి కేంద్రాలు అని చెప్పేసి అంటామండి. అంటే జనరల్గా మనము ఏవైతే మనకు జనరిక్ మెడికల్ షాప్స్ అని చెప్పేసి అంటామండి అవి మనకి మనుషులకి. ఇట్లా కాకుండా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే తక్కువ ఖర్చుతో క్వాలిటీ మెడిసిన్ అండి సో పశువులకి సంబంధించిన అటువంటి జనరిక్ మెడికల్ షాప్ ఎక్కడ పెట్టారు అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అండ్ విజయవాడలో పెట్టారండి. అయితే ఇలాంటివి రానున్న 3-4 సంవత్సరాల్లో ఇలాంటివి 300 స్టోర్స్ పెడతాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కలిస్తేనే సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించిందని ఈ యొక్క పశు వైద్య నిర్వహణలో అందువల్ల ఈ అవార్డు వచ్చిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తుంది. సో ఇలాంటివంతా కాన్సెప్ట్గా తెలిస్తే మనల్ని జనరల్గా ఇది కరెంట్ అఫైర్ అండి. సో ఇది మన బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది. సో అందువల్ల వీటి మీద కూడా మన ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది ఎగ్జామినర్ పర్టికులర్గా రీజనల్ అంశాలలో ఎక్కువగా ఫోకస్ చేసి చదువుకోవాలండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అందాల పోటీల్లో మెరిసిన చంద్రగిరి యువతి సంజన వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వచ్చిందండి. సో ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఆ సంజన గారు సో మనకి చంద్రగిరి అండి. సో మనకి ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ అనేవి రీషెల్ఫ్ అయినాయి అండి. సో మనకి తిరుపతి రూరల్ కింద వెళ్ళిపోతుందండి ఇది. సో ఆ తిరుపతి జిల్లాకి సంబంధించి చంద్రగిరి పట్టణానికి సంబంధించిన ఆమె అండి సంజన గారు వచ్చారు. అయితే ఆమె వార్తల్లోకి రావడానికి గల కారణం ఏంటి చూసినట్లయితే మనకి నాగపూర్లో ఒక ఈవెంట్ జరిగిందండి. సో అది స్టార్ట్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా అని చెప్పేసి. సో మనకి స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా 2023 అని చెప్పేసి అందాల పోటీలు జరిగినాయండి. ఆ అందాల పోటీలో ఆమె ఫస్ట్గా అంటే మొదటి స్థానంలో నిలిచారు అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో ఇలాంటివి మనము రీజనల్ అంశాలలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ని బేస్ చేసుకొని మనం చదువుకోవచ్చు అండి. ఒకవేళ అడగాలంటే ఆ పేరు అడగవచ్చు. లేదా ఆ ఈవెంట్స్ ఎక్కడ జరిగినాయంటే సో ఫైనల్లో మనకి నాగపూర్ అండి. నాగపూర్ మీన్స్ మహారాష్ట్రలో జరిగినాయని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఏదైతే మనకి స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా 2023 పోటీల్లో చంద్రగిరికి చెందిన సంజన మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఇది కాకుండా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే నెదర్లాండ్ కంట్రీకి సంబంధించి ఒక ట్రాన్స్జెండర్ అండి. సో ఆ ట్రాన్స్జెండర్ వార్తల్లోకి వచ్చిందని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. అది మనం చూసినట్లయితే మిస్ నెదర్లాండ్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మిస్ నెదర్లాండ్స్ అనే ఒక కిరీటాన్ని గెలుచుకున్నారండి. ఎవరు? ఒక ట్రాన్స్జెండర్ అండి. ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అంటామండి. అంటే స్వలింగ సంపర్కుడు. అంటే అతను ట్రాన్స్జెండర్ అండి. అతను చూసినట్లయితే అంటే అతను అనకూడదు ఆమె అనాలి. సో చూస్తే మనకి రిక్కీ వాలేరీ కొల్లే ఆమె పేరు అదేనండి. సో మనకి మిస్ నెదర్లాండ్గా ఇటీవల కాలంలో ఒక ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి మిస్ నెదర్లాండ్ కిరీటాన్ని గెలుచుకోవడం జరిగింది అందాల పోటీలలో. ఆయన ట్రాన్స్జెండర్ అనమాట. సో ఏంటి అతని పేరేంటి అంటే మనకి రిక్కీ వాలేరీ కొల్లే అనే పేరు అని గుర్తుంచుకోండి. ఇలాంటి పేర్లు మనకు కొంచెం కష్టం కాబట్టి ఇలాంటివన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి. కింద ఆప్షన్ చూడగానే ఎస్ ఈ యొక్క రిక్కీ వాలేరీ కొల్లే అనగానే మీకు మిస్ నెదర్లాండ్ అని గుర్తొస్తే చాలండి.
సో అన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటివి. లాస్ట్లో చూడండి రిక్కీ, సో మనకి కొల్లే ఇలా ఏదో ఒకటి గుర్తుంచుకోండి, కొల్లే నెదర్లాండ్స్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 72వ మిస్ యూనివర్స్, సో మనకి 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా ఈ యొక్క రిక్కీ కొల్లే పార్టిసిపేట్ చేయబోతుందని చెప్పేసి కూడా న్యూస్ రావడం జరిగింది. అయితే ఈ యొక్క 72వ మిస్ యూనివర్స్ పోటీలు ఏ దేశం హోస్ట్ చేయబోతుంది అంటే దట్ ఈజ్ ఎల్ సాల్వడార్ దేశం అండి, ఎల్ సాల్వడార్ దేశం. సో ఎల్ సాల్వడార్ దేశం అనగానే మనకు పాయింట్ గుర్తు రావాలండి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బిట్ కాయిన్స్ని లీగల్ టెండర్ కరెన్సీగా గుర్తించింది. అంటే అఫీషియల్ కరెన్సీగా గుర్తించిన దేశం ఏది అంటే దట్ ఈజ్ ఎల్ సాల్వడార్. అదేవిధంగా 71వ మిస్ వరల్డ్ పోటీలు అండి మన భారతదేశంలోనే 2023 డిసెంబర్లో జరగబోతున్నాయి. సో అంటే ఈ పాయింట్స్తో పాటుగా మనం ఈ పాయింట్స్ కూడా ఇటీవల కాలంలో జరిగినవన్నీ గుర్తుంచుకోవాలండి. సో మన ప్రిపరేషన్ కూడా అలానే ఉండాలి. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అని 1 అవర్ ఖచ్చితంగా మీరు టైం కేటాయించాల్సిందే. సో మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చదవడానికి టైం ఉండదు, రివిజన్ చేసుకోవడానికే టైం ఉంటుంది. సో అందువల్ల ఎప్పటి నుంచే కరెంట్ అఫైర్స్కి 1 అవర్ కేటాయించండి. మనం ఏమైతే చదువుతున్నామో దాని బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ మీకు ఈ ప్లాట్ఫామ్లోనే మీకు అందుబాటులో ఉంటాయండి. సో మనం ఒకసారి చూసినట్లయితే స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా 2023 అవార్డును విన్ అయింది ఎవరు అంటే సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి, సో మనకి సంజన అండి. సో దాంతో పాటుగా సంజన అని చెప్పగానే మనకి ఈ పాయింట్ కూడా గుర్తుండాలి, 72వ మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరగబోతున్నాయి, ఎల్ సాల్వడార్. సో ఎల్ సాల్వడార్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, ప్రపంచంలో బిట్ కాయిన్స్ని మొట్టమొదటిసారిగా లీగల్ టెండర్ కరెన్సీగా గుర్తించిన దేశం ఎల్ సాల్వడార్. అదేవిధంగా 72వ సో మనకి ఈ పోటీలు మిస్ యూనివర్స్ పోటీలు అక్కడే జరుగుతున్నాయి. 71వ మిస్ వరల్డ్ అండి, ఇది మిస్ వరల్డ్ అండి, ఇది మిస్ యూనివర్స్ అండి, డిఫరెన్స్ ఉందండి. మిస్ వరల్డ్ సో ఇవి ఎక్కడ జరగబోతున్నాయి ఈ సంవత్సరం డిసెంబర్లో అంటే దట్ ఈజ్ ఇండియాలో జరగబోతున్నాయి అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నెదర్లాండ్కి సంబంధించి ఆ ట్రాన్స్జెండర్ పేరు గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆమె ట్రాన్స్జెండర్ కనుక. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీటి ఎద్దడి నివారణపై 80 దేశాల సదస్సు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి రావడం జరిగింది. ఏంటి సార్ అంటే విశాఖపట్నంలో నవంబర్ అండి, సో నవంబర్ 1 నుంచి 8 ఈ తేదీల వరకు ఒక సమావేశం జరగబోతుంది సార్. ఏంటి సార్ ఆ సమావేశం అంటే మనము ఐసిఐడి అని చెప్పేసి అంటామండి, అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అని చెప్పేసి అంటామండి. ఇది 25వ సమావేశం అండి. ఈ యొక్క సదస్సు జరగబోతుంది ఎక్కడ సార్ అంటే దట్ ఈస్ విశాఖపట్నంలో జరగబోతుందండి. సో విశాఖపట్నంలో జరగబోతుంది. అయితే మొత్తము అసలు ఏంటి ఈ యొక్క ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అంటే ఏంటి ఒక్కసారి చూద్దామండి. సో జనరల్గా ఈ యొక్క సమావేశం అనేది 25వ సమావేశం మన విశాఖపట్నంలో నవంబర్ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో వారం రోజులు జరగబోతుంది న్యూస్లోకి వచ్చింది. సో ఇలా న్యూస్లోకి వచ్చింది కాబట్టి దాని నుంచి దగ్గరగా ఈ యొక్క ఐసిఐడిలో ఉన్నటువంటి సభ్య దేశాలు 80 అయితే ఉన్నాయో ఆ 80 దేశాల నుంచి 400 నుంచి 500 మంది వక్తలు రాబోతున్నారు. సో స్కిల్ఫుల్ పర్సన్స్ రాబోతున్నారు అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది. సో ఇది ప్రధానంగా ఏం చేస్తుంది, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి, మరి 24వ సమావేశం ఎక్కడ జరిగింది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూద్దామండి. ఇది మనం చూసినట్లయితే వీళ్ళు ఎవరైతే మనకి ఈ యొక్క ఐసిఐడి వాళ్ళు అండి, సో మనకి ఐసిఐడి వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే ఇవైతే మనకి భూగర్భ డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో అంటే జనరల్గా ఈ యొక్క ఏదైతే మనకి ఐసిఐడి అనేది ఏదైతే ఉంటుందో ఏవైతే మనకి పారుదల ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వీటి యొక్క సంరక్షించడానికి ఇది ఏర్పడటం జరిగిందండి. అంటే మనకి నీటి పారుదల సదుపాయాలు ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఒక కూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆయా దేశాలలో నీటి పారుదల వ్యవస్థ ఎలా ఉంది, వ్యవసాయ రంగానికి నీటిపారుదల ఏ విధంగా ఉంది, సో ఎంతవరకు యాక్సెస్ ఉంది, ఏమైనా హర్డల్స్ ఉన్నాయా అని చెప్పేసి ఇవి ఇక్కడ చర్చిస్తూ ఉంటారండి. ఏమైనా సమస్యలు ఉంటే ఈ యొక్క నీటిపారుదలకు సంబంధించి అంటే వ్యవసాయ రంగానికి నీరు అందించాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సో ఈ దేశాల మధ్య ఎటువంటి సామరస్యంగా ఉండాలి దేశాలు, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ లాగా జరుగుతూ ఉంటాయండి. సో మొత్తం 80 దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. మెయిన్గా ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి నీటి పారుదల సవ్యంగా జరగడానికి ఒక కూటమిగా ఏర్పడిన దేశాలనే మనము ఐసిఐడిస్ అని చెప్పేసి అంటాం. అందువల్ల దీని ఫుల్ ఫామ్ మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఫుల్ ఫామ్ చూసినట్లయితే సో మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అని చెప్పేసి అంటాం. వీళ్ళే వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి కొన్ని ఏదైతే ప్రపంచంలో కొన్ని వారసత్వ కట్టడాలు అని చెప్పేసి ఉంటాయండి. అంటే వారసత్వ కట్టడాలు అంటే మీరు యునెస్కో దగ్గరికి వెళ్ళమాకండి. సో ఏవైతే ఓన్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటికే
ప్రపంచంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంది, సో ఆ బ్రిడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో శిథిలావస్థలో ఉంటే వాటిని మళ్ళీ రీడెవలప్మెంట్ చేయటం కానివ్వండి, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా బ్యారేజెస్ యొక్క సామర్థ్యం ఎంత, సో ఆ యొక్క కట్టడాలు స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా, సో ఇంకా ఏమైనా బ్యారేజెస్ కొత్తగా కట్టాలా లేవా, వాటి యొక్క సంరక్షణ ఏంటి అని చెప్పేసి మొత్తం చూసుకునేది ఎవరు సార్ అంటే సో మనకి వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి అంటామండి. సో వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఐసిఐడి ఆధ్వర్యంలోనే వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ అంటే 24th ఎడిషన్ ఎక్కడ జరిగింది సార్ అంటే ఆస్ట్రేలియాలో జరిగిందండి. సో మనకి ఆస్ట్రేలియా అనే దేశంలో జరిగింది. అక్కడ సమావేశంలో ఏం నిశ్చయించారు సార్ అంటే ఇలాంటివి ఏవైతే బ్యారేజెస్ డ్యామ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి ద్వారా ఆ యొక్క వాటర్ ఫ్లోని సో మనకి రైతులకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. సో అందువల్ల ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి లాస్ట్ టైం అండి కాటన్ బ్యారేజ్ని కూడా ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్లో లిస్ట్ చేయడం జరిగిందండి. ఈ సమావేశం 2022 అక్టోబర్ నవంబర్ ఆ టైంలో జరిగిందండి. ఆ టైంలో తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే మనకి ఆర్థర్ కాటన్ బ్యారేజ్ లిస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు నుంచి ఒడిషా నుంచి సో మొత్తం 3 ప్రాజెక్ట్ని లిస్ట్ చేశారండి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చేస్తారు. పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం సో ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇండియాలో అయితే మొత్తం 3 చేశారండి. ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 తమిళనాడు, ఇంకోటి వచ్చేసి భవానీ సాగర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి డ్యామ్ అదొకటి, ఇంకోటి వచ్చేసరికి ఒడిశాలో ఒకటి ఉంటుందండి. ఈ 3టిని ఈ యొక్క స్ట్రక్చర్లో లిస్ట్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ యొక్క ఆర్థర్ కాటన్ బ్యారేజ్ని లిస్ట్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పటి వరకు ఎన్ని బ్యారేజెస్ని ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్లో లిస్ట్ చేశారు సార్ అంటే మొత్తం 4 గుర్తుంచుకోండి అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం 2022లో లిస్ట్ చేశారండి. సో ఇవి మాత్రం 2019లో లిస్ట్ చేశారండి. ఇవి మిగతావి. సో మనకి ఆర్థర్ కాటన్ బ్యారేజ్ సో మీ అందరికీ తెలిసిందే సో రాజమండ్రి. అదేవిధంగా కేసీ కెనాల్ అంటే మనకి కర్నూలు అండి, కర్నూలు. అదేవిధంగా మనకి కంబం చెరువు అని చెప్పేసి అంటామండి. కంబం చెరువు ఇది ఎక్కడ అండి? ప్రకాశం జిల్లా. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనం పోరుమామిళ్ళ చెరువు అని చెప్పేసి ఉంటుందండి. ఇది ఎక్కడంటే పోరుమామిళ్ళ, దట్ ఈస్ కడప. సో ఇలాంటివి ఏవైతే మనకి నీటి పారుదల వ్యవస్థ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్స్ ఉంటాయో వీటిని 4టిని గుర్తించారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి గుర్తుంచుకోండి. సో మరి నవంబర్ 1 నుంచి 8 దాకా జరగబోయే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే వెయిట్ చేయాలి. సో దాంతోపాటుగా ఇక్కడ మనము ఐసిఐడి అని చెప్పేసి అన్నాం కాబట్టి సో దీంట్లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి సార్ అంటే సో దీంట్లో మొత్తము 80 దేశాలు ఉంటాయండి. స్టార్టింగ్లో ఇది మొత్తం ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 11 సో స్టార్టింగ్లో 11, ఇప్పుడు 80 దేశాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే సార్ 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క ప్రధాన కేంద్రాలయం ఎక్కడుందంటే దట్ ఈస్ ఢిల్లీ, ఇండియా అండి. సో ఢిల్లీలో ఉందండి దీని యొక్క ప్రధాన కేంద్రాలయం. గుర్తుంచుకోండి. మెయిన్గా మనకి ఏవైతే ఈ యొక్క మెయిన్కి నీటి పారుదల డ్రైనేజీ వ్యవస్థని సో మనకి సంరక్షించడంలో భాగంగా ఈ యొక్క ఐసిఐడి ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా భారతదేశమే ముందుండి ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో మొత్తం సభ్య దేశాలు గుర్తుంచుకోవాలి. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో గుర్తుంచుకోవాలి. 1950. దీని యొక్క ప్రధాన కేంద్రాలయం ఎక్కడో గుర్తుంచుకోవాలి, ఢిల్లీ. సో వీటితో పాటుగా లాస్ట్ టైం వెరీ రీసెంట్గా ఏం జరిగిందో గుర్తుంచుకోవాలి. సో మనకి ఫ్యూచర్లో ఏం జరగబోతుందో గుర్తుంచుకోవాలి. సో ఇలా మనం చదువుతున్నప్పుడు బిట్ ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేస్తాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రస్తుత మహిళా కమిషన్ చైర్పర్సన్గా పదవీ కాలం 5 ఏళ్ళు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారండి. ఈమె పేరు వచ్చేసరికి వాసిరెడ్డి పద్మ అండి. సో ఈమె వాసిరెడ్డి పద్మ గారు. ఈమె ఎవరు సార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మహిళా కమిషన్ చైర్పర్సన్ అండి ఈమె. సో ఈమె యొక్క పదవీ కాలం గురించి కొంచెం వివాదాస్పదంగా ఉందండి. సో జనరల్గా వీళ్ళ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలేనండి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొంత చట్ట సవరణ చేసి 5 సంవత్సరాలు చేసింది. అందువల్ల మనకి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మహిళా కమిషన్ యొక్క చైర్పర్సన్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. అదేవిధంగా ఆ యొక్క చైర్పర్సన్ పేరు ఎవరు అంటే వాసిరెడ్డి పద్మజ అని చెప్పేసి గుర్తుంచుకోండి. పద్మ అని కూడా అంటారండి, వాసిరెడ్డి పద్మ. అందువల్ల ఈ వార్తలో రావడం జరిగింది. సో దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. 1993లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తం దాంట్లో సభ్యులు ఎంతమంది ఉంటారంటే 4 సభ్యులు ఉంటారండి, ఒక చైర్పర్సన్ ఉంటారు. ఈమె వాసిరెడ్డి పద్మ. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో మనం ఇవి చదువుతున్నప్పుడు అంటే జనరల్గా ఈ యొక్క మహిళా కమిషన్ చైర్పర్సన్
ఏ మినిస్ట్రీ కింద పనిచేసిందంటే మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి కింద పనిచేస్తుందనే పాయింట్ గుర్తుంచుకోండి. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ, ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. సో ఇది చదివేటప్పుడే మనం నేషనల్ కూడా కవర్ చేయాలండి. సో మరి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎవరున్నారు మీ అందరికీ తెలిసిందే, సెకండ్ టర్మ్ వచ్చిందండి. సో ఆమె రేఖా శర్మ గారు ఉండడం జరిగింది. సో ఇది కూడా అంతేనండి, 1992లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రాలయం అనేది మనకి ఢిల్లీలో ఉండడం జరిగిందండి. సో దీని యొక్క ప్రధాన కేంద్రాలయం ఢిల్లీలో ఉంది. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి ఇటీవల కాలంలో చూసినట్లయితే ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లో మెంబర్స్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే ఇటీవల కాలంలో మెంబర్స్ అనేవాళ్ళు కొత్తగా రిక్రూట్మెంట్ అవడం జరిగిందండి. సో వాళ్ళలో మీ అందరికీ తెలిసినామే, సో మనకి ఖుష్బూ గారు అండి, ఖుష్బూ గారు రావడం జరిగింది. సో ఇలా రావడం జరిగిందండి. వాళ్ళ పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 92 ఢిల్లీ హెడ్ క్వార్టర్, ఇది మనము ఈమె యొక్క చైర్ పర్సన్ అండి, రేఖా శర్మ గారు అని చెప్పేసి ఉన్నారు. సో ఫస్ట్ ఉమెన్ చైర్మన్ అయితే మాత్రము జయంతి పట్నాయక్ అండి. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి, జయంతి పట్నాయక్ గారు ఉన్నారు. సో అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి మెంబర్స్ అండి, ప్రజెంట్ 4 మెంబర్స్ ఉన్నారండి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్ పర్సన్ అయితే మాత్రము రేఖా శర్మ, సెకండ్ టర్మ్ మళ్ళీ ఎన్నిక అవడం జరిగింది. దాంట్లో మెంబర్స్ అయితే మాత్రము ఖుష్బూ గారు, మీ అందరికీ తెలిసిందే ఖుష్బూ గారు అండి. సో మనకి తమిళనాడు అండి, బట్ ఏమది ఒరిజినల్ ప్లేస్ అయితే మాత్రం ముంబై మహారాష్ట్ర అండి, బట్ షిఫ్టెడ్ ఇన్ తమిళనాడు, మీ అందరికీ తెలిసిందే. సో అదేవిధంగా ఇక్కడ డెలీనా కాంగ్ డూప్ అని చెప్పేసి, కెలీనా కాంగ్ డూప్ అని చెప్పేసి ఉన్నారండి. ఈమె కొత్తగా రీసెంట్గా వచ్చారు. అదేవిధంగా మమతా కుమారి, మీనాక్షి నేగి, సో వీళ్ళు అనేవాళ్ళు మెంబర్స్గా ఉన్నారు. ఎలక్టెడ్ బై, వీళ్ళని ఎవరు సార్ నామినేట్ చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుందండి, గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో వీళ్ళిద్దరు ఏవైతే ఖుష్బూ గారు కానివ్వండి, కాంగ్ డూప్ కానీ కొత్తగా రావడం జరిగింది. సో వీళ్ళు కూడా రీసెంట్గానే వచ్చారులేండి. కాకపోతే వీళ్ళు కొంచెం పర్సనాలిటీస్ యూనిక్గా ఉంటారు, గుర్తుంచుకోండి. సో అందువల్ల వీళ్ళ నలుగురు పేర్లు ప్లస్ ఆ పేర్లు మొత్తం తెలుసుకోవాల్సిందే, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బీడీఎల్ సీఎండీగా మాధవరావు వార్తల్లోకి వచ్చారండి. అంటే మనకి తెలంగాణ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. భారత్ డైనమిక్ లిమిటెడ్స్ అని చెప్పేసి ఇది డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుందండి. దీని ప్రధాన కేంద్రాలయం ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకి హైదరాబాద్ తెలంగాణలో ఉంటుంది. 1970లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో 1970లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే హైదరాబాద్ తెలంగాణ. అయితే దీనికి సంబంధించి సీఎండీగా ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆయన ఎవరు సార్ అంటే మాధవరావు గారు. ఆయన పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుందండి. ఈయన 2026 వరకు ఈ పదవిలో ఉంటారు. సో ఇది వచ్చేసరి ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి, భారత డైనమిక్ లిమిటెడ్స్ అనేవి, రైట్. అంటే మందుగుండు సామాగ్రి కానివ్వండి, సో డిఫెన్స్కి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి, ఇవి తయారు చేస్తూ ఉంటుంది ఈ యొక్క సంస్థ, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత్కు చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు అండి. సో మనకి శ్రీలంక అధ్యక్షుడు మన భారతదేశానికి చేరుకున్నాడండి. ఆయన యొక్క పర్యటన ఈ రోజు రేపు ఉంది. అంటే ఇలాంటివి ఏమైనా మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్లో చదువుకుంటామండి. మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ గారు G7కి సంబంధించి జపాన్ వెళ్ళారు, అక్కడి నుంచి ఫిజీ వెళ్ళారు, అక్కడి నుంచి పపువా న్యూగినియా వెళ్ళారు అని చెప్పేసి చదువుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటన వెళ్ళారు, అక్కడి నుంచి ఈజిప్ట్ కూడా వెళ్ళారు. మన వెరీ రీసెంట్గా ఫ్రాన్స్ వెళ్ళాడు, ఫ్రాన్స్ నుంచి మళ్ళీ UAE వెళ్ళారు. సో ఇలా ఏవైతే పర్యటనలు జరిగితే మన భారతదేశం నుంచి మోడీ గారు కానివ్వండి, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కానివ్వండి, ఎక్కడ పర్యటన చేశారు, ఏమైనా అగ్రిమెంట్ కుదిరినాయా అని చెప్పి చదువుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మన భారతదేశానికి కూడా కొంతమంది వేరే దేశాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు, పిఎంలు వాళ్ళ విజిట్స్ కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారితో ప్రెసిడెంట్ గారితో మీట్ అవుతారు. ఏ అంశాల గురించి మాట్లాడుకున్నారు, ఏమైనా యూనిక్గా ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా భారతదేశం వాళ్ళకి ఏమైనా డొనేట్ చేసిందా, అంటే ఏమైనా హెల్పింగ్ నేచర్ అండి, అంటే ఏమైనా గ్రాంట్ రూపంలో అమౌంట్ ఇస్తుందా ఏంటా అని చెప్పేసి ఎంఓయూలు జరుగుతాయి. సో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో మనము UAE పర్యటన వెళ్ళారండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళారు నరేంద్ర మోదీ గారు. సో దాంతో భాగంగానే కొన్ని అగ్రిమెంట్ జరుగుతున్నారు. ఏమని, సో మనకి ఏదైతే UPI సేవల్ని కూడా ఈ యొక్క UAE దేశం ఉపయోగించుకోబోతుందని చెప్పేసి, సో మనకి దానికి సంబంధించి UAE కంట్రీ వాళ్ళు UPIతో టైఅప్ అయ్యారని చెప్పేసి, IIT ఢిల్లీ క్యాంపస్ని అబుదాబీలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నామని చెప్పేసి ఇలా అగ్రిమెంట్లు కుదిరేయండి. అలాంటివి మనం గుర్తుంచుకోవాలి. సో శ్రీలంక వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రేపు డేటా మనం ఖచ్చితంగా గ్యాదర్ చేయాల్సిందేనండి. సో ఈ క్రింది వాటిలో సరి కాని అంశం ఏది అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మాల్దీవ్స్ ప్రెసిడెంట్ యొక్క పర్యటనకు సంబంధించి సరి కాని అంశం ఏది అని చెప్పేసి అన్నాడు. ఆయన పర్యటన మొదటిసారా రెండవసారా ఏం
మాట్లాడారు అట్లా కాన్సెప్ట్గా అడగడం జరిగింది. సో మనం కూడా అలానే చదువుకోవాలి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి నరేంద్ర మోదీ గారి యొక్క పర్యటన అమెరికాకు సంబంధించి, ఈజిప్ట్కి సంబంధించి, ఫ్రాన్స్కి సంబంధించి, ఫిజీకి సంబంధించి, పపువా న్యూగినియాకి సంబంధించి, సో జపాన్కి సంబంధించి G7 సమావేశంలో పార్టిసిపేట్ చేశాడండి. ఇవన్నీ కూడా మీకు వీడియోగా మన కరెంట్ అఫైర్స్ అందించడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ మీకు PDF రూపంలో కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ చేయండి. రాబోయే మెయిన్స్ ఎగ్జామ్లో మనం 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి వాటి మీద. సో అదే విధంగా దీనికి సంబంధించి చూసినట్లయితే అంతకుముందు మన భారతదేశానికి ఎవరైతే మన భారతదేశానికి అండి ఈజిప్ట్కి సంబంధించిన అబ్దుల్ ఫతా ఎల్ సిసి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అదేవిధంగా ప్రవాస భారతీయ దివాస్ సమ్మానికి సంబంధించి కూడా సూరినామ్ కంట్రీ కానివ్వండి, గైనా ప్రెసిడెంట్లు మన భారతదేశానికి రావడం జరిగింది. అదేవిధంగా నేపాల్కి సంబంధించి పుష్ప కమల్ దహల్ ప్రచండ అనే వ్యక్తి మన భారతదేశానికి విజిట్కి రావడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ షేక్ హసీనా గారు మన భారతదేశానికి విజిట్కి రావడం జరిగింది. సో ఇలాంటి విజిట్స్ కూడా మనం ఖచ్చితంగా మీరు ఒక పక్క నోట్స్ తయారు చేసుకోవాల్సిందే. మోడీ గారు ఏ కంట్రీ వెళ్ళారు, వేరే వాళ్ళు అంటే ఏ కంట్రీ వాళ్ళు మన భారతదేశానికి వచ్చారు అని చెప్పేసి. ఇటలీ పిఎం సో మనకి జార్జియో మెలోనీ గారు మన భారతదేశానికి వచ్చారు రైజీనా డైలాగులో భాగంగా. సో ఏమైనా అగ్రిమెంట్లు కుదిరాయో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. సో దాంట్లో భాగంగా నేను వచ్చారండి. సో ఈయన వచ్చారని తెలుసుకోండి. రేపు ఎల్లుండి ఇతని గురించి డేటా ఉంటుంది. సో శ్రీలంక కానీ ఆయన అధ్యక్షుడు సో ప్రెసిడెంట్ గుర్తుంచుకోండి రనిల్ విక్రమసింఘే అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలు. రేపు డేటా మనం చూద్దాం. నరేంద్ర మోదీ గారితో మీట్ అవుతారండి. సో అంతకుముందు కూడా మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సూరినామ్ కంట్రీ వెళ్ళిందండి. ఆమె వెళ్ళినప్పుడు ఆ దేశం వాళ్ళు ఆమెకు ఒక అవార్డు ఇచ్చారండి. సో మనకి ఎల్లో స్టార్ అనే అవార్డు ఇచ్చారు. సో ఇలాంటివి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత్ 99 భారత్ @99 అని చెప్పేసి వచ్చిందండి. ఏంటి సార్ 99 అంటే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫిఫా ర్యాంకింగ్ అండి. సో మనకి ఫిఫాలో అంటే ఫిఫా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే సో మనకి లాస్ట్ మంత్ కూడా 100 అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామండి. అవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు, పెరగచ్చు తరగచ్చు. మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ర్యాంక్ ఎంత అని తెలుసుకుంటే సరిపోతుంది. లేదా పర్టికులర్గా అడిగితే ఆ మంత్లో ఎంత లేకపోతే ఆ పర్టికులర్ ఇయర్లో ఎంత అని అలా కూడా అడగొచ్చండి. సో అందువల్ల మనకి లాస్ట్ మంత్ అయితే మాత్రం అంటే మనకి జూన్ ఆ మంత్లో మాత్రం మన యొక్క ఇండియా ర్యాంక్ ఫిఫాలో 100వ ర్యాంకులో ఉందండి. మరి ఈ మంత్ వచ్చేసరికి 99వ ర్యాంక్ వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా టాప్ దేశాలు ఏంటో కూడా ఇక్కడ మనం చూద్దామండి. అంటే ఫిఫాలో ర్యాంకింగ్లో ఫస్ట్ టాప్ 3లో ఉన్నటువంటి దేశాలు కూడా చూద్దాం. సో 5 ఏళ్ల తర్వాత భారత ఫుట్బాల్ జట్టు ఫిఫా ర్యాంకింగ్స్ అని చెప్పేసి సో ఈ జాబితాలో మనకి 99వ స్థానం వచ్చిందండి. 2018 తర్వాత భారత్కి ఇదే తొలిసారి అండి. సో మనకి అదేవిధంగా 96లో సో మనకి 1996లో 94వ స్థానం దక్కించుకుంది. ఇప్పుడే అదే అత్యుత్తమం అని చెప్పేసి అంటున్నారు. అంటే 1996లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 94 అండి. అదే మన హైయెస్ట్ 94. సో అదేవిధంగా 2018 తర్వాత ఇప్పుడు ఇదే హైయెస్ట్ 99. అంటే ఓవరాల్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. 1996లో ఇండియా ఫిఫా ర్యాంకింగ్స్లో ఎన్నో స్థానంలో ఉందంటే 94వ ర్యాంకులో ఉంది. ప్రజెంట్ ఇండియా ర్యాంక్ ఎంత ఫిఫా ర్యాంకింగ్లో అంటే దట్ ఈస్ 99 గుర్తుంచుకోండి. అదేవిధంగా మన యొక్క ఏదైతే ఫుట్బాల్ జట్టు అండి సో మనకి సునీల్ ఛత్రి గారు అని చెప్పేసి అంటారండి. ఇతను హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి, మన తెలుగు వ్యక్తే గుర్తుంచుకోండి. సో దాంతోపాటుగా మరి ఫస్ట్ ప్లేస్ ఏముంది సార్ అంటే అర్జెంటీనా ఉంది. సో సెకండ్ ప్లేస్ ఏముంది సార్ అంటే ఫ్రాన్స్ ఉంది. థర్డ్ ప్లేస్ ఏముంది సార్ అంటే బ్రెజిల్ ఉంది. ఫోర్త్ ప్లేస్ ఏముంది సార్ అంటే ఇంగ్లాండ్ ఉంది. ఫిఫా ర్యాంకింగ్లో ఇవే ఉన్నాయండి. అర్జెంటీనా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఫ్రాన్స్, థర్డ్ బ్రిటన్, థర్డ్ ప్లేస్ బ్రెజిల్, సో అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి ఇంగ్లాండ్. ఇవి 4 టాప్ 4లో ఉన్నటువంటి దేశాలు ఫిఫా ర్యాంకింగ్లో. దాంతోపాటుగా ఫిఫా మరి 2026లో ఎక్కడ జరగబోతుంది అంటే ఫిఫా అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుందండి. 2022లో మీ అందరికీ తెలిసిందే. సో మనకి 2022లో అండి. సో మనకి 2022లో ఖతార్లో జరిగిందండి. ఖతార్ మరి 22 కదా 4 సంవత్సరాల తర్వాత అంటే 26 ఎక్కడ అంటే 3 కంట్రీస్ సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. మెక్సికో, కెనడా, అమెరికా. సో ఈ 3 గుర్తుంచుకోండి. అమెరికా, కెనడా, మెక్సికో అండి. ఈ 3 దేశాలు హోస్ట్ చేయబోతున్నాయి 2026 ఫిఫా వరల్డ్ కప్ని. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఇండియా టు హోస్ట్ ఏషియన్ కంట్రీస్ కాన్ఫరెన్స్ ఆన్ ద ట్రెడిషనల్ మెడిసిన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో ఏమైనా కాన్ఫరెన్సెస్ జరిగితే, ఏమైనా సమావేశాలు జరిగితే ఈ సమావేశం ఎక్కడ జరిగిందని ఖచ్చితంగా ఒక మార్క్ అడుగుతున్నారండి. మన తెలంగాణకు సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామ్లో కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో కానివ్వండి, గ్రూప్ 4 ఎగ్జామ్లో కానివ్వండి. సో ఇలాంటి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్ ఖచ్చితంగా అడుగుతున్నారండి. ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది క్రింది వాటిలో అని చెప్పేసి. సో అందువల్ల మనం ఖచ్చితంగా ఈ యొక్క సమావేశం ఎక్కడ జరిగింది. సో జనరల్గా ఏషియన్ కంట్రీస్ అండ్ ఇండియా అగ్రిమెంట్ ఆన్ ద ట్రెడిషనల్ మెడిసిన్ అండి. ట్రెడిషన్ మెడిసిన్ అంటే మనకి ఏంటి సార్ జనరల్గా ఏషియన్లో ఇండియా అనేది మెంబర్ కాదండి. ఫస్ట్ పాయింట్ అది గుర్తుంచుకోవాలి. సో మనకి ఏషియన్ కంట్రీస్ అంటే సో ఏవైతే ఏషియన్ కంట్రీస్ అంటే ఈ భారతదేశం ఇట్లా ఉంటుందండి. సో వీటితో ఇక్కడ ఏవైతే మనకి ఇదిగో ఇవన్నీ కూడా ఏషియన్ కంట్రీస్ అని చెప్పేసి అంటామండి.
సో ఇవి జనరల్గా ఏషియన్లో ఇండియా అనేది మెంబర్ కాదు. కాకపోయినా సరే ఈ దేశాల మధ్య ఏదైతే మనకి ఇండో పసిఫిక్ ఓషన్ ఉంటుందో ఈ యొక్క ఇండో పసిఫిక్ ఓషన్లో స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన భారతదేశం అనేది ఏషియన్ కంట్రీస్తో టైఅప్ అవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్స్ లైక్ ఆయుర్వేద, యునాని, న్యాచురోపతి, సిద్ధి ఇలాంటి వాటి మీద కూడా ఖచ్చితంగా ఈ దేశాల మధ్య సహకారం ఉండాలని చెప్పేసి సో ఈ యొక్క ఆయుర్వేదాన్ని ఇతర కంట్రీస్లో కూడా ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఇలాంటి విధానాలు వాడాలి అని చెప్పేసి మన భారతదేశము ఏషియన్ కంట్రీస్తో టైఅప్ అయింది. సో అందువల్ల ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సమావేశము న్యూఢిల్లీలో జరిగిందండి, విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో జరిగింది. సో ఇండియా వుడ్ హోస్ట్ ద ఏషియన్ కంట్రీస్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇన్ న్యూఢిల్లీ. దిస్ కాన్ఫరెన్స్ 10 ఏషియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ద కంబోడియా అండ్ వియట్నాం విల్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. సో దీంట్లో పాటుగా కంబోడియా, వియత్నాం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయని. మొత్తం ఏషియన్లో ఎన్ని కంట్రీస్ అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే మొత్తం 10 అండి. కాకపోతే వెరీ రీసెంట్గా ఈస్ట్ తైమూర్ అని చెప్పేసి 11వ సభ్య దేశంగా కూడా జాయిన్ అయ్యిందండి. సో ఇంకా పర్మిషన్ అనేది అఫీషియల్గా ఇవ్వలేదండి. జనరల్గా అంటే సభ్య దేశంగా జాయిన్ అవడానికి అన్ని దేశాలు అంటే మిగతా 10 దేశాలు కూడా ఒప్పుకున్నాయి. సో మరి వెయిట్ చేద్దాం. అంటే మొత్తం మీకు ఆప్షన్లో 10 ఉంటే 10, లేకపోతే 11 ఉంటే 11 పెట్టండి. అయితే ఒకసారి ఏషియన్ గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. ఏషియన్ గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇది కరెంట్ అఫైర్ అండి. సో సింపుల్గా సో ఏషియన్ కంట్రీస్ సంబంధించి ఏదైతే మనకి ఇండియా ట్రెడిషనల్ మెడిసిన్ కాన్ఫరెన్స్ని ఎక్కడ పెట్టింది ఏషియన్ కంట్రీస్తో అంటే దట్ ఈస్ ఢిల్లీ అయిపోయిందండి. సో దట్ ఈస్ ఎక్కడ అంటే సో మనకి ఢిల్లీలో పెట్టారు. ఇది కరెంట్ అఫైర్. ఒకసారి ఏషియన్ గురించి చూద్దామండి. ఏషియన్ అంటే ఫుల్ ఫామ్ చూడండి ఒకసారి. సో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటామండి. ఏమంటామండి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ యొక్క ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు సార్ దీన్ని అంటే 1967లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఏషియన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1967లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు సార్ అంటే ఆ యొక్క ఆసియా అయితే పసిఫిక్ ఓషన్లో ఏదైతే స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని కల్చరల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కూటమి ఏర్పాటు చేయడం జరిగింది 1967లో. ఏ డిక్లరేషన్ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేసేసారంటే బ్యాంకాక్ డిక్లరేషన్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క ప్రధాన కేంద్రాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇండోనేషియా జకర్తాలో ఉంటుందండి. ఇండోనేషియా జకర్తాలో ఉంటుంది. టోటల్ ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉంటాయి సార్ అంటే 10+1 అని గుర్తుంచుకోండి. మొన్నటిదాకా 10 ఉండేవి. ఈస్ట్ తైమూర్ అని చెప్పేసి దానికి ఒప్పుకున్నాయండి ఇవ్వడానికి, బట్ అఫీషియల్గా ఫైన్ సైన్ అవ్వలేదు గుర్తుంచుకోండి. సో ఆప్షన్ బట్టి అయితే సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం జరిగింది సార్ అంటే 2 టైమ్స్ జరిగింది గుర్తుంచుకోండి. 2023కి సంబంధించండి. సో ఆల్రెడీ మనకి ఇండోనేషియాలో జరిగిందండి. మేలో ఒక సమావేశం జరిగింది, మళ్ళీ సెప్టెంబర్లో ఒక సమావేశం జరగబోతుంది. అంటే సంవత్సరంలో 2 సార్లు ఈ యొక్క సమావేశాలు జరుగుతాయి ఏషియన్ కంట్రీకి సంబంధించి. మరి దాంట్లో మొత్తం 10 కంట్రీస్ అని చెప్పేసి అన్నాం. ఆ 10 కంట్రీస్ ఒకసారి చూసినట్లయితే సో మనకి ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, అదేవిధంగా బ్రూనే, థాయిలాండ్, వియత్నాం, మయన్మార్, లావోస్, కంబోడియా అనే ఈ యొక్క 10 దేశాలు ఈ యొక్క ఏదైతే మనకి ఏషియన్ కంట్రీలో ఉన్నటువంటి 10 దేశాలు. సో మరి ఇవన్నీ ఇలా గుర్తుంచుకోవాలంటే కష్టం కదా. అందువల్ల మీకు గుర్తుండడం కోసం, మీ సౌలభ్యం కోసం ఒక చిన్న కోడ్ ఒకటి క్రియేట్ చేశాను. అది బాగుంటే ఫాలో అవ్వండి, లేకపోతే మీకు నచ్చినట్టు గుర్తుంచుకోండి, తప్పేం లేదు. గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. సో ఇన్ని కంట్రీస్ 10 కంట్రీస్ గుర్తుంటావు కదా. సో జనరల్గా ఏషియన్ కంట్రీలో లేని దేశం ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. అలా అడిగినప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ కూర్చొని చదివితే 2 డేస్ గుర్తుంటాయండి, 4 డేస్ గుర్తుంటాయి, తర్వాత మర్చిపోతాం. అందువల్ల మీకు ఏదైతే మనకి ఏషియన్ అనగానే మీకు ఒక కోడ్ గుర్తు రావాలండి. ఏంటి సార్ ఆ కోడ్ అంటే సో మనకి IMPS. సో మనకి IMPS అని చెప్పేసి గుర్తు రావాలండి. సో మనకి IMPS, BVT, MLC అని చెప్పేసి గుర్తుకోవాలి. సో ఈ 2 పదాలు చూడండి. MLC అంటే మీ అందరికీ తెలిసిందేనండి, అదేనండి MLC ఓట్లు వేస్తాం కదా మనము. సో మనకి MLC అని చెప్పేసి ఎన్నుకుంటాం కదా మనం, మండలి, శాసన మండలి అని చెప్పేసి అంటాం కదా MLC. IMPS అంటే మీకు తెలుసండి, ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్. ఎకానమీలో ఎక్కువగా వాడతాం. టీ తాగినప్పుడు, సో ఇలాంటి తాగినప్పుడు, డ్రింక్ తీసుకున్నప్పుడు, జస్ట్ డ్రింక్ అంటే కూల్ డ్రింక్ అండి, స్ప్రైట్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఫోన్ పే చేస్తాం కదండి. లేదా ఎవరికైనా నెఫ్ట్ ద్వారా IMPS ద్వారా డబ్బులు పంపిస్తాం కదా. సో జనరల్గా నెఫ్ట్ ద్వారా డబ్బులు పంపిస్తే 1 అవర్ లేట్గా వెళ్తాయి. అది IMPS అయితే ఇమీడియట్ పేమెంట్, స్పాట్లో వెళ్ళిపోతాయి. అప్పుడప్పుడు ఎగ్జామ్లో జనరల్గా కూడా బ్యాంకులో కూడా అడుగుతారండి మనకి నెఫ్ట్ ద్వారానా IMPS ద్వారా అని. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే సో ఇక్కడ మనము మీరు టీ తాగారండి, ఏ టీ తాగారు? బ్రూ టీ తాగారండి. బ్రూ టీ, జనరల్గా బ్రూ అంటే కాఫీ అండి, టీ కాదు. కానీ ఇక్కడ కాఫీ, ఇక్కడ టీ. సో మనకి బ్రూ టీ అంటే ఏంటి? బ్రూ టీ వెంటనే తాగి బ్రూ టీ, వి అంటే వెంటనే తాగి IMPS చేశారండి. వాడికి IMPS చేసి మీరు ఎవరినో కలవడానికి వెళ్తున్నారండి. ఎవరిని? MLCని కలవడానికి వెళ్తున్నారు. అంతే సార్, అలా గుర్తుంచుకోండి అంతే. అంటే మీరు ఒక MLCని కలవడానికి వెళ్తూ మధ్యలో ఆగి బ్రూ టీ తాగి వాడికి పేమెంట్ చేసి, ఎలా పేమెంట్ చేశారు? IMPS ద్వారా చేశారు, చేసి వెళ్ళిపోయారు అంతే. I means
ఇండోనేషియా, ఎం మీన్స్ మలేషియా, పి మీన్స్ ఫిలిప్పైన్, ఎస్ మీన్స్ సింగపూర్. అదేంటి సార్ పి అంటే పాకిస్తాన్, ఎస్ అంటే శ్రీలంక అలా అనుకున్నారు మీకు ఇందాలు. అందుకనే ఏదైతే దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ కంట్రీస్, ఇటు కంట్రీస్ అండ్ ఏషియన్ కంట్రీస్ అని చెప్పేసి ఇవన్నాం. పి అంటే పాకిస్తాన్, అక్కడ ఉంటుంది కదా పి అంటే, మీరు పి అంటే ఏమనుకోవాలి, ఫిలిప్పైన్ అనుకోవాలి. అందువల్ల మ్యాప్ చెప్పామండి. సో అందువల్ల ఇక్కడ మనం చూసినట్లయితే ఐ మీన్స్ ఇండోనేషియా, సో మనకి ఎం మీన్స్ మలేషియా, పి మీన్స్ ఫిలిప్పైన్, ఎస్ మీన్స్ సింగపూర్, బి మీన్స్ బ్రూనే, టి మీన్స్ థాయిలాండ్, వి మీన్స్ వియత్నాం, ఎం మీన్స్ మయన్మార్, ఎల్ మీన్స్ లాఓస్, సి మీన్స్ కంబోడియా. అందువల్ల ఐఎంపిఎస్ అంటే మీరు ఎమ్మెల్సీని కలవడానికి వెళ్తూ మధ్యలో టీ తాగారు, టీ తాగి వాడికి ఐఎంపిఎస్ చేసి వెంటనే వెళ్ళిపోయారు. ఎలాంటి టీ తాగారు, బ్రూ టీ తాగారు. అలా గుర్తుంచుకోండి, 1-2 సార్లు అనుకుని గుర్తుంటుంది. ఇలా గుర్తుంచుకుంటే లాంగ్ టర్మ్ గుర్తుంటుందండి. అదేవిధంగా మరి యొక్క ఏషియన్ సెక్రటరీ జనరల్ అండి కావ్ కిమ్ హార్న్, ఆయన పేరు అదేనండి కావ్ కిమ్ హార్న్. ఏంటంటే ఆయన పేరు కావ్ కిమ్ హార్న్ అండి. సో మనకి కావ్ కిమ్ హార్న్ అని చెప్పేసి ప్రజెంట్ ఏషియన్ సెక్రటరీ జనరల్ గా ఉన్నారని ఇతను కంబోడియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. కంబోడియా అనగానే ఇంత బ్యాక్గ్రౌండ్, సారీ మీకు ఆసియన్ అనగానే ఇంత బ్యాక్గ్రౌండ్ గుర్తుండాలి. వీటితో పాటుగా ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, సో మనకి ఏషియన్ అండ్ ఇండియా వాళ్ళు ట్రెడిషనల్ మెడిసిన్ మీద ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. ఎక్కడ కండక్ట్ చేశారంటే న్యూఢిల్లీ. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ వార్తల్లో రావడం జరిగిందండి. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అని చెప్పేసి అంటామండి. 1874 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని ప్రధాన కేంద్రాలయం అనేది బొన్, స్విట్జర్లాండ్ లో ఉంటుందండి. అయితే దీని యొక్క ప్రాంతీయ కార్యాలయం అనేది సో మన ఏషియన్లో అండి, సౌత్ ఏషియన్లో మన ఇండియాలోనే పెట్టారు. అయితే ఎక్కడ పెట్టారని ఎగ్జామ్లో అడుగుతారండి, అంతే గుర్తుంచుకొని సరిపోతుంది. న్యూఢిల్లీలో పెట్టారండి. ఇది చూసితే మనము సో ఎవరు సార్ దీన్ని ఓపెన్ చేశారు, ఇనాగరేటెడ్ ఎవరు చేశారు సార్ అంటే రీజనల్ ఆఫీస్, ఆ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. దౌసింగ్, సో మనకి దౌసింగ్, సో మనకి చౌహాన్ అని ఒక అతను అండి. సో మనకి చౌహాన్ అండ్ మనకి మెటోకి అని చెప్పేసి, సో మసిహికో మెటోకి అని చెప్పేసి వీళ్ళిద్దరూ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. సో ఇండియా వుడ్ బి ద అండర్టేకింగ్ ద యూపీయూస్ టెక్నికల్ అసిస్టెన్స్ యాక్టివిటీస్ ఇన్ ద సౌత్ ఏషియన్ రీజన్. సో మనకి సౌత్ ఏషియన్ రీజన్లో ఈ యొక్క యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సర్వీసెస్ని బలోపేతం చేయడానికి సో న్యూఢిల్లీలో ఒక రీజనల్ ఆఫీస్ పెట్టారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఎవరు సార్ ఈ యొక్క మసాహికో మెటోకి ఎవరు సార్ అంటే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యొక్క హెడ్ అండి ఇంటర్నేషనల్ పరంగా. సో స్విట్జర్లాండ్ జెనీవాలో, సారీ స్విట్జర్లాండ్ బోన్లో మనకి దీని ప్రధాన కేంద్రాలయం ఉంటుందని చెప్పేసాం కదా, దాని హెడ్డే మసాహికో మెటోకి అని చెప్పేసి అంటాం. సో దాని హెడ్డే అతనే డైరెక్టర్ జనరల్ అని కూడా అంటామండి. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అతను సో చౌహాన్ గారు అండి. సో చౌహాన్ గారు వీళ్ళిద్దరూ సో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క యూనివర్సల్ పోస్టల్ యూనియన్ 1874 అని చెప్పేసి సో దీన్ని బర్న్ స్విట్జర్లాండ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో డైరెక్టర్ జనరల్ అండి, ఇదే చెప్పాం కదండి. సో మనకి మసాహికో మెటోకి ఇలాంటి పేర్లు గుర్తుండవండి. అప్పుడు ఏం చేసుకోవాలి, మెటోకి నోటాంకి మెటోకి లేదా నోటాకి ఓటు అంటాం కదా, నోటాకి వేసామని, అలాగే వీడి మేటోకి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏం చేస్తాం సార్ అసలు ఈ యొక్క పోస్టల్ యూనియన్ అంటే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అండి. అంటే ఏదైతే ప్రపంచానికి సంబంధించి పోస్టల్ సిస్టమ్ ఎలా నడవాలి, సో ఇటువంటి గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలని చెప్పేసి వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేస్తూ ఉంటారు. సో ఆ రూల్స్ని బేస్ చేసుకొని మనకి పోస్టల్ పిన్ కోడ్స్ కానివ్వండి, సో మనకి ఏదైతే మనకి జీపీఎస్ కానివ్వండి, ఇలాంటివన్నీ పార్సిల్ చేయడానికి కానివ్వండి, సో మనకి యాక్సెసిబుల్ ఈజీగా ఉంటుందన్నమాట. అంటే పోస్టల్కి సంబంధించిన కోడ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తాన్ని వీళ్ళే చేస్తారనే పాయింట్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి డీజీ రాకేష్ పాల్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి, అపాయింటెడ్ యాజ్ ద 25th డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. సో మనకి ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సో డైరెక్టర్ జనరల్గా ఒక కొత్త వ్యక్తి వచ్చారండి. అతను ఎన్నో వ్యక్తి అంటే 25వ వ్యక్తి అండి. సో ఏం పేరు సార్ అతని పేరు అంటే రాకేష్ పాల్ అని చెప్పేసి అంటామండి. సో ఈ రాకేష్ పాల్ రావడం జరిగింది. అయితే ఈ యొక్క రాకేష్ పాల్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మనకి దీనికి సంబంధించి చూసినట్లయితే మరి 25th కదండి, 24th ఎవరన్నారు సార్ అంటే ఇతను చూసినట్లయితే మనకి ఆల్రెడీ మన వీరేంద్ర, సో మనకి వీరేంద్ర అండి. సో మనకి వీరేంద్ర సింగ్ పతానియా అని చెప్పేసి వీరేంద్ర సింగ్ పతానియా అనే వ్యక్తి ఉన్నారండి. వీరేంద్ర సింగ్ పతానియా అనే వ్యక్తి ప్లేస్లో అతను 24గా ఉన్నారు. సో అతని ప్లేస్లో 25వ వ్యక్తిగా మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఎవరు వచ్చారని పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, రాకేష్ పాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. అతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే కర్ణాటక ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో కర్ణాటక అనగానే సిద్ధారామయ్య గారు సెకండ్ టర్మ్ సీఎంగా చేస్తా ఉన్నారు. ఆ పక్కన మీరు చూస్తున్నారండి. సో ఇతను చూస్తే మనము
ఇతనండి. సో మనకి ఇతను చూసినట్లయితే మన భారతదేశంలోని రిచెస్ట్ ఎమ్మెల్యే అండి శివకుమార్ గారు అండి. సో శివకుమార్ అని చెప్పేసి కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉండడం జరిగింది. మన భారతదేశంలో రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే ఈయనండి శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో ఇతని ఆస్తి దగ్గరగా 1450 కోట్లు అండి. ఇతనే ఎమ్మెల్యేలో రిచెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పేసి మనకి ఇటీకాలంలో ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి, ఏడీఆర్ రిపోర్ట్ అని చెప్పేసి. సో ఆ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టు ఎందుకు సార్ ఇది వార్తల్లో కర్ణాటక వార్తల్లోకి వచ్చింది అంటే, సో ఇక్కడ మనకి గృహలక్ష్మి స్కీమ్ అండి. సో మనకి గృహలక్ష్మి స్కీమ్ అనేది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం వార్తల్లోకి వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం మీరు చూసినట్లయితే ఇటీవల కాలంలో సిద్ధరామయ్య గారు సెకండ్ టర్మ్ అంటే 22వ సీఎంగా అండి, 22వ సీఎంగా సెకండ్ టర్మ్ సీఎంగా వచ్చున్నారు. సో అదేవిధంగా ఈయన ప్రామిస్ చేశారండి ఎలక్షన్లప్పుడు ఏమని, లేడీస్కి ఫ్రీగా బస్సుల్లో యాక్సెస్ ఉంటుందని, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి, సో మనకి ఫ్రీ యాక్సెస్ పవర్ ఇస్తామని చెప్పేసి ఇలాంటి హామీలు అన్నీ ఇచ్చున్నారు. సో ఆ హామీల్లో ఇదొక హామీ అండి. ఏంటది? గృహలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి. ఎవరైతే కర్ణాటక రాష్ట్రంలో బిలో పావర్టీ లైన్ కింద తక్కువ ఉంటారో, అంటే అత్యధిక పేదలు ఎవరైతే ఉంటారో ఆ పేదల అకౌంట్లోకి, లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి నెలకు 2000 రూపాయల అకౌంట్లోకి వేస్తారంటండి. మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, సో జగన్మోహన్ రెడ్డి గారు అక్కా చెల్లెమ్మలకి వాళ్ళకి వీళ్ళకి వైఎస్ఆర్ చేయూత అని చెప్పేసి సో మనకి ఇలాంటివి చేస్తూ ఉన్నారు కదండి. ఎవరైతే మనకి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి చేయూత అని చెప్పేసి 18,500 ఎంత వేస్తున్నారు కదా. సో అలాంటి స్కీమే సో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా పేరు పెట్టారండి, గృహలక్ష్మి స్కీమ్. ఇటీవల కాలంలో గృహలక్ష్మి స్కీమ్ అనే యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం ఏది అంటే దట్ ఈస్ కర్ణాటక. ఏంటి సార్ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, ఎవరైతే పేద మహిళలు ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి 2000 రూపీస్ అనేవి వీళ్ళు క్రెడిట్ చేస్తారండి, 2000 రూపీస్ అకౌంట్లో వేస్తారు అని చెప్పి చెప్తున్నారు. సో అట్లా మొత్తం దగ్గరగా ఆ రాష్ట్రంలో 1.28 కోట్లు అండి, అంటే దగ్గరగా 1,28,00,000 మంది ఆడబిడ్డలకి అదొక ఆసరాగా ఉంటుందని చెప్పేసి సో సీఎం గారు చెప్తా ఉన్నారు. ఈయన కాదులండి సీఎం, ఇతను సిద్ధరామయ్య గారు సీఎం. సో అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క స్కీమ్ని ఆగస్టు 15 అండి, సో మనకి ఆగస్టు 15, 2023 నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. డిబిటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వేస్తాము 2000 రూపీస్ అని చెప్పి చెప్తున్నారు. సో సేమ్ ఇలాంటి స్కీమేనండి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అండి, లాడ్లీ బెహనా యోజన అనే స్కీమ్ని తీసుకొచ్చిందండి. అక్కడ కూడా అంతే, ఎవరైతే మనకి లేడీస్ అండి, పర్టికులర్గా ఉమెన్నే ఫోకస్ చేస్తున్నాడండి. ఎందుకు సార్ అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్నే చేసిద్దండి, ఎందుకంటే సో ఆమె జనరల్గా ఆమెని ఓట్ల వైపు ఆమెను తిప్పుకుంటే కుటుంబం అంతా తిరిగిద్దండి. సో అందువల్ల జనరల్గా లేడీస్కే ఫేవర్గా ఉంటున్నాయండి అన్ని రాష్ట్రాలు కూడాను, మీ అందరికీ తెలిసిందే అదంతా కూడాను. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాడ్లీ బెహనా యోజన అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లోకి 1000 రూపీస్ వేస్తుందండి. దాన్ని మేము 3000 వడికి తీసుకెళ్తామని చెప్పేసి మధ్యప్రదేశ్ సీఎం సో మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పడం జరిగింది. సో అట్లానే ఇక్కడ మనకి ఇలా పేరు మార్చారంటే ఇక్కడ గృహలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి. మరి ఇవే కాకుండా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే వీళ్ళండి ఇంకా కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసింది సార్ అంటే ఒకసారి చూడండి, అన్నాభాగ్య స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చిందండి. ఏంటి సార్ అంటే సో పూర్ పీపుల్ కండి అంత్యోదయ స్కీమ్లో భాగంగా 10 kgs ఆఫ్ రైస్ ఫ్రీగా ఇస్తారండి. చూడండి 10 kgs ఆఫ్ రైస్ ఇస్తారు. అన్నాభాగ్య స్కీమ్ చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మనకి యువనిధి అని చెప్పేసి ఒక స్కీమ్ అండి, అక్కడే ప్రారంభించారండి. సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అలాంటి నిరుద్యోగులకి నెల 3000 రూపాయల అకౌంట్లో వేస్తామని చెప్పేసి అన్నారు. డిప్లొమా చేసిన వాళ్ళకైతేనేమో 1500 వేస్తారండి ఈ యొక్క యువనిధి కార్యక్రమం కింద. అదేవిధంగా గృహజ్యోతి అని చెప్పేసి ఒక స్కీమ్ ఉందండి. సో ఈ యొక్క గృహజ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్స్ అనేవి ఫ్రీగా కరెంట్ యాక్సెస్ ఇస్తారు పేదవాళ్ళకి అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో శక్తి అనే ఒక స్కీము, అక్కడ ఎవరైతే మహిళలు ఉంటారో ఆ మహిళలకి ఆ స్టేట్ అంతా ఆ యొక్క గవర్నమెంట్ బస్సులో ఫ్రీ యాక్సెస్ అండి, ఫ్రీగా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి సో మనకి శక్తి అనే ఒక స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఏవైతే మనకి గవర్నమెంట్ బస్సెస్లో వీళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో మనకి కర్ణాటక తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ అండి. ఇలాంటివి ఎగ్జామ్లో అడగటానికి ఆస్కారం ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఏంటండి ఇంకొకసారి, సో గృహలక్ష్మి స్కీమ్ ఒకటి, సో అన్నాభాగ్య ఒకటి, యువనిధి ఒకటి, అదేవిధంగా గృహజ్యోతి ఒకటి, శక్తి ఒకటి. ఇవన్నీ కూడా మనకి కర్ణాటకలో ఉన్నటువంటి విషయాలు. మీ అందరికీ తెలిసిందే ప్రపంచంలో అతి పొడవైన రైల్వే స్టేషన్ మీ అందరికీ తెలిసిందే హుబ్బళ్ళి రైల్వే స్టేషన్ అని చెప్పేసి అంటాము. సో దాన్ని సిద్ధరుడస్వామి రైల్వే స్టేషన్ కూడా అంటాము. సో 1507 మీటర్లు దాని యొక్క పొడవు, అది కూడా మనకి కర్ణాటకలోనే ఉంది. 20 కోట్లతో దాన్ని
రీడెవలప్మెంట్ చేయడం జరిగిందని మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకునే ఉన్నారు. సో ఖచ్చితంగా అభ్యర్థులు మీరు ఎక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా మీరు అనేది ట్రాక్లోనే ఉండాలి. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండండి. సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో మీరే విజేతలుగా ఉంటారు. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.